వాంకడే వేదికగా మరో ఆసక్తికర పోరు ముంబై ఇండియన్స్ అలానే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆదివారం రోజున జరగనుంది. ఈ సీజన్ ఐపీఎల్లో ఒక్క గెలుపు కూడా నమోదు చేయకుండా పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో ఉన్న ముంబై జట్టుకి ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్క గెలుపు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచిన ఢిల్లీ జట్టుకి ఈ మ్యాచ్లో గెలుపు చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్లో పోరు హోరాహోరీగా సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ ఇరు జట్ల గత స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే ముంబై ఢిల్లీ ఇప్పటి వరకు 33 సార్లు తలపడగా అందులో ముంబై జట్టు 18 సార్లు, ఢిల్లీ జట్టు 15 సార్లు గెలిచాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య సమరం మామూలుగా ఉండబోదు అని అర్థమవుతోంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే ఒక అంచనా వేయలేము. అయితే ఢిల్లీకి వాంకడే స్టేడియంలో అంత మంచి రికార్డు లేదు. గతంలో ఢిల్లీ జట్టు ఇక్కడ 9 మ్యాచ్లు ఆడగా అందులో కేవలం 3 మాత్రమే గెలిచింది. మరోవైపు ముంబైకి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఆ జట్టుకు ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో ముంబై జట్టుకి కొద్దిగా గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇక పిచ్ విషయానికి వస్తే వాంకడే పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలం. ఇక ఈ పిచ్ పై తాజాగా ఉపరితలం మరియు షార్ట్ బౌండరీల కారణంగా అధిక స్కోర్లు ఇక్కడ నమోదు అవుతూ ఉంటాయి. అలానే పేస్ బౌలర్లకు కూడా ఈ పిచ్ కొంత సహకరిస్తుంది. కానీ ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగడం వల్ల పేస్ బౌలర్లకు మరీ అంత అనుకూలత ఉండకపోవచ్చు. ఇక టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమ నిర్ణయం. ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన 112 ఐపీఎల్ మ్యాచ్ల్లో 62 మ్యాచ్లు రెండో బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే ముంబై జట్టు ఓవరాల్ గా పటిష్టంగా కనపడుతున్నప్పటికీ ఆ జట్టు బ్యాట్స్మెన్ ఎవ్వరూ ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడం వల్ల ముంబై జట్టు గెలుపును నమోదు చేయడంలో వెనుకబడింది. ఇటువంటి నేపథ్యంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ టీ20లలో నెంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుతో చేరి ప్రాక్టీస్ లో పాల్గొనడం జరిగింది. ఇది ఆ జట్టుకు శుభ పరిణామం అని చెప్పాలి. ప్రాక్టీస్ లో భారీ షాట్స్ తో విరుచుకుపడ్డ సూర్య ఈ మ్యాచ్ లో డీసీకి చుక్కలు చూపిస్తాడని ముంబై అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో స్పిన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్ విభాగాన్ని పటిష్టం చేయడానికి ముంబై ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నవన్ధీర్ అలానే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న డెవాల్డ్ బ్రేవిస్ ఇద్దరు కూడా బెంచ్ కే పరిమితం అవ్వనున్నారు. ముంబై ఓపెనర్లు రోహిత్, ఇషాన్ మెరుపు ఆరంభం ఇవ్వాలి. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి జోడీగా సూర్య జట్టుతో చేరితే ఇక ఈ రోజు ముంబై భారీ స్కోరు చేయడాన్ని ఎవ్వరూ ఆపలేరు. చివర్లో టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా సరైన ఫినిషింగ్ టచ్ ఇస్తే ముంబై విధ్వంసం మామూలుగా ఉండదు. మరోవైపు బౌలింగ్ విభాగంలో ఆకాష్ మద్వాల్, బుమ్రా పైనే ఎక్కువగా ముంబై ఆధారపడుతోంది. అలా కాకుండా మిగతా బౌలర్లు మఫాకా, పీయూష్ చావ్లా కూడా సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లోపాలు సరిచేసుకుంటే ముంబైకి గెలుపు సులభం అవుతుంది. ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఈ జట్టు కూడా సరైన విజయాలు లేక సతమతమవుతోంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ లాంటి కీలక బౌలర్లు జట్టుకు దూరం కావడం ఆ జట్టు బౌలింగ్ విభాగాన్ని కలవరపెడుతోంది. వీరు గనక ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తే ఢిల్లీకి అదనపు బలం చేకూరుతుంది. వరుసగా ఫెయిల్ అవుతున్న మిచెల్ మార్ష్ ను పక్కన పెట్టి ఆస్ట్రేలియా యువ సంచలనం మెక్గుర్క్ తుది జట్టులో చేరే అవకాశం ఉంది. ఇతడి రాకతో డీసీ మిడిల్ ఆర్డర్ పటిష్టం అవుతుందేమో చూడాలి. ఇక బ్యాటింగ్ లో పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మంచి ఫామ్ లో ఉండడం వారికి కలిసొచ్చే అంశం. కాకపోతే మిగతా బ్యాట్స్మెన్ అంత గొప్పగా ఏమీ ఆడడం లేదు. వారు కూడా పుంజుకోవాలి. లేదంటే ఢిల్లీ మరో ఓటమి తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.